రైట్. నిన్న జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం ఉన్నదో, ఇందులో చార్మినార్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఒకటే వేవ్ ఉండడం వల్ల ప్రధానంగా అంతమంది చనిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది క్లియర్గా. ఎందుకంటే ఇదే ఎగ్జిట్, ఇదే ఎంట్రీ కావడం వల్ల వాళ్ళకు వేరే దారి లేక బయట నుంచి లోపల నుంచి బయటికి రావడానికి వేరే దారి లేక లోపలనే మగ్గిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా 17 మంది లోపల సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. లోపల ఇది చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్ ఉన్నది. లోపల జ్యువెలరీకి సంబంధించినటువంటి షాప్స్ ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు ఇదే షాప్లో షాప్స్, అందులో లోపల బిల్డింగ్లో షాప్స్ నడుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు స్థానికులు. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే అది కొంతమంది ఏమో దాన్ని పూర్తిగా దానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇది జరిగిందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది కాకుండా కొంతమంది ఏమో సిలిండర్ వేయడం వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక 17 మంది ఇక్కడ సజీవ దహనం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇంతవరకు ఇక్కడికి జరిగేటప్పుడు ఫైర్ ఇంజన్స్ కానీ అటు అంబులెన్సెస్ కానీ కరెక్ట్ టైంకి రాకపోవడమే ఈ ప్రధానంగా 17 మంది చావు కారణం అని చెప్పి కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టైంకి ఫైర్ ఇంజన్స్ కావచ్చు, ఇటు అంబులెన్సులు కావచ్చు వచ్చుంటే అంతమంది మృతుల సంఖ్య కొంతవరకు తగ్గే అవకాశం ఉండేది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా లోపల మంటలు ఎగిసిపడుతూ ఉన్న తరుణంలో పిల్లలను కూడా కాపాడుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో అది పూర్తిగా విఫలమయ్యి చాలా వరకు ఊపిరి ఆడక కూడా కొంతమంది చనిపోయినట్టుగా చెప్తా ఉంటారు స్థానికులు అందరూ కూడా. దాంతోపాటు ఫైర్ ఇంజన్లు వచ్చినటువంటి లేటుగా ఆలస్యంగా వచ్చినప్పటికీ ఫైర్ ఇంజన్లో ఏదైతే చేస్తూ ఉన్నారో అది మొత్తం కూడా ఫైర్ ఇంజన్లు వాటర్ లేక కూడా ఇన్సఫిషియెంట్ వాటర్ వల్ల ఇంకా ఇది మృతుల సంఖ్య పెరిగిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు ఇది ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నదని చెప్పి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు చార్మినార్ అంటే దాదాపుగా ఆదివారం రోజు వీకెండ్ టైంలో అందరూ కూడా విజిటింగ్కి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ సమస్య జరిగింది కాబట్టి ఇక్కడ హై సెక్యూరిటీ ఉంచాలి. ఇక్కడ చిన్న ఏది జరిగినా కూడా తొందరగా రెస్పాండ్ అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ వీళ్ళకు ఒక పక్కన లోపల మంటలు ఎగిసిపడి అంతమంది చనిపోతూ ఉన్నా కూడా కనీసం ఇప్పటి వరకు జరుగుతున్నప్పటికీ కూడా అసలు పట్టించుకోకుండా అటు ఫైర్ ఇంజన్లు కావచ్చు, ఇటు అంబులెన్సులు కావచ్చు టైంకి ఇక్కడికి రాకపోవడం కారణంగానే మృతుల సంఖ్య 17కు చేరుకున్నదని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క మొన్న రీసెంట్గా ఏదైతే సుందరిమణులు ఉన్నారో వీళ్ళు వచ్చే క్రమంలో ఈ వైర్లన్నీ కూడా కట్ చేయించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కావచ్చు, స్థానిక లీడర్లు చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న వైర్లన్నీ కూడా వాళ్ళు ఎవరైతే సుందరిమణులు ఉన్నారో విశ్వసుందరిమణులు ఇక్కడ చార్మినార్ని చూడడానికి వచ్చినప్పుడు ఇవన్నీ వైర్లన్నీ కూడా కట్ చేసి వాళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణాలే ప్రాణాలా, మా ప్రాణాలు కావా, మా మనుషుల ప్రాణాలు కావా? దీంట్లో ముఖ్యమంత్రి గారికి ఎలాంటి పట్టింపు లేదా? మరి ఎవరు ఓట్లు వేస్తే గెలిచిరని చెప్పి కూడా ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు చూద్దాం అసలు ఎలాంటి చర్యలు చేపడుతున్నదో, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాకపోవడం ఇది ఆశ్చర్యార్థకం. ఎందుకంటే దాదాపు 17 మంది మృతి చెందినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఒక 7-8 మంది ఇంకా హాస్పిటల్లోనే క్షతగాత్రులయ్యి వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందన్నట్టుగా సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి మన సీఎం గారు ఇక్కడికి కనీసం వాళ్ళ పరామర్శకు కూడా రాకపోవడం ఇది కొంచెం ఆశ్చర్యార్థకంగా అనిపిస్తూ ఉన్నది. దీని మీద ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అటు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు అందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి కేటీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఇక్కడికి కేటీఆర్ గారు రావడం జరిగింది. దీన్నంతటి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకొని మీడియాతో కూడా ఆయన మాట్లాడి దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడిపించి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిపక్ష పాత్రలో ఉండి ఆయన రాగలేంది ఇప్పటి వరకు కూడా ఎందుకు రాలేదు? ఈయన ఒక సీఎం స్థాయిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇక్కడ ఒక 17 మంది సజీవ దహనం అయితే కూడా ఇప్పటి వరకు ఎందుకు రాలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. మరి చూడాలి ఎలాంటి బాధిత కుటుంబాలకు ఎలాంటి భరోసాని ఇస్తుంది ప్రభుత్వం. ఇంకా అది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.